భారతదేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి వాళ్ళ ప్రాణాలు తీయడం వేరు, అది కోరుకుంటాం. అలాంటి సైన్యం కావాలని కోరుకుంటాం. కానీ అలాంటి సైన్యాన్ని తయారు చేసినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశంలోకి రానియకుండా చేసింది ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీనే నేతాజీ సుభాష్ చంద్రబోస్కి వ్యతిరేకం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతాలకు వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ అనేది బ్రిటిష్ వాళ్ళు స్థాపించడం వల్ల నేతాజీ సుభాష్ చంద్రబోస్ని దేశద్రోహిగా బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్తానని రాసిచ్చింది స్వతంత్రం తీసుకున్నటువంటి సందర్భంలో. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆనాడు జరిగినటువంటి, అంటే మన ప్రజలు, మన వాళ్ళు సైనికులు బ్రిటిష్ వాళ్ళ కోసం రెండో ప్రపంచ యుద్ధంలో 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 2.5 లక్షల మంది. ఎందుకంటే బ్రిటిష్ వాడు ఈ దేశానికి హెడ్, ఈ దేశం తరపున అంటే బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ చావుల కంటే భారతీయుల చావులు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో మనల్ని వాడారో చూసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అంతకుముందు 1914 సంవత్సరంలో 1 లక్ష మంది భారతీయులు ఫ్రెంచ్ సైన్యం కోసం ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజుల్లో మన దేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించి ఫ్రెంచోడు, డచ్చోడు, అంటే నెదర్లాండ్సోడు, బ్రిటిషోడు మనల్ని పరిపాలించారు ఈ ముస్లిం రాజుల తర్వాత. అందులో ఫ్రెంచోళ్ళు ప్రపంచ యుద్ధం చేసేటటువంటి సమయంలో మన వాళ్ళకి జీతాలు ఎక్కువ చూపెట్టి వాళ్ళ తరపున యుద్ధం చేయించుకుని 1 లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. ఏదైతే మొన్న మేక్రాన్తో కలిసి నరేంద్ర మోడీ అక్కడ ఆ అమరవీరులు, అంటే భారతదేశపు సైనికులు ఫ్రాన్స్ యొక్క రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ ఆత్మ సంతృప్తి కోసం అని చెప్పి అక్కడ ఏర్పాటు చేసినటువంటి మెమోరియల్ని ఆవిష్కరించారు వీళ్ళిద్దరూ కలిసి.